వచ్చేసి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21, 22 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. శ్రద్ధగా వినండి. అప్పట్లాగే ఇక్కడ 21వ వచనం, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించుము, త్రోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, ఈ పట్టణములకు తిరిగి రమ్ము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఈ రీతిగా చెప్తున్నాడు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించు, సరిహద్దు రాళ్లను పాటించు. దేవుడు భౌతికంగా ఇశ్రాయేలుకి కొలిసి ఇచ్చిన దేశాన్ని ప్రతిదానికి కూడా సరిహద్దులు నియమించాడు. 12 గోత్రికులకి కూడా స్వాస్థ్యాన్ని పంచినప్పుడు వారికి సరిహద్దులు ఇచ్చారు, ఇక్కడి నుంచి అక్కడ. సో దేవుడు నియమించినప్పుడు ప్రతిదానికి సరిహద్దు అనేది పెడతాడు. ఈవెన్ సాతానికి కూడా సరిహద్దు పెట్టాడు, హద్దు పెట్టాడు. ప్రతిదానికి హద్దు ఉంటుంది. అందుకనే ఈవెన్ ఏదైనా తోటలో కూడా వాడు ఎక్కడ అంటే ఆ మంచి చెట్లు తెలియని ఇచ్చే వృక్షం తప్ప వేరే దగ్గరికి రావడానికి వీలు లేదు. అయితే ఎవరు హద్దు తప్పారు? అవ్వ తప్పారు కదా. తాను ఉండవలసిన స్థానంలో ఉండక తాను జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలి, నిత్య జీవం కొరకు ఆశపడాలి, నిత్య జీవాన్ని ఫస్ట్ సంపాదించుకోవాలి, ఆ జీవవృక్ష ఫలాన్ని తినాలని ఆశ ఉండాలి. కానీ ఏం చేసింది? ఎడిపోయింది. అయితే ఎవరికి హద్దు ఉండాలి? దేవుని బిడ్డలకు హద్దు ఉండాలి. హద్దు మేరటం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను మేరటం. ఆజ్ఞను మేరితే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఆజ్ఞను మేరిన వారిని సాతాను పట్టుకుంటాడు, ఆజ్ఞను అనుసరించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, సాతాను తోడుగా ఉంటే శాపం ఉంటుంది. దేవుని నామాన్ని ఘనహీనపరుస్తాం, మహిమపరచలేం. నరుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుని మహిమ కొరకు, దేవుని స్తుతించటానికి, స్తుతియాగాలు అర్పించటానికి, దేవుడు చెప్పిన పనులు చేయటానికి కదా. నరుల్ని తాత్కాలిక జీవులుగా సృష్టించలేదు, శాశ్వత జీవులుగా సృష్టించాడు. అందుకనే మళ్ళీ ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. అయితే శరీరం తాత్కాలికంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా మహిమ దేహాన్ని దేవుడు ఇస్తాడు, ఆత్మకి ధరింపజేస్తాడు. శాశ్వత కాలం దేవునితో పాటు ఉండాలంటే ఇప్పుడు ఏం కావాలి? వీళ్ళు కూడా హద్దు మేరారు. హద్దు మేరిన కారణం చేత దేవుని ఆజ్ఞని సియోను కుమార్ ఏం చేసింది అంటే ఇశ్రాయేల్ ఏం చేశారు? ఇశ్రాయేల్ కుమార్ ఏం చేసింది? హద్దు మేరింది. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞల్ని అతిక్రమించింది, లోకంతో సాంగత్యం చేసింది. కాబట్టి లోకానికి సమీపం అవుతూ వచ్చారు, దేవుడు అసహించుకుంటూ వచ్చాడు. లేకపోతే లోకాచారాల్ని, విగ్రహారాధనల్ని ఈ ఇశ్రాయేల్ దేశంలోకి తీసుకుని వచ్చారు, యెరూషలేములోకి తీసుకొచ్చారు. ఇంకో మాటలు చెప్పాలంటే హెజ్కేల్లో ఉంది, ఇంకా దేవాలయంలోనికే తీసుకొచ్చారు దాన్ని, విగ్రహాన్ని. దేవుడికి ఎంత కోపం రావాలి కదండి. మనమే భార్యాభర్తలు ఉన్నారు, ఇంకొకరిని తీసుకొస్తే ఏమవుతుంది? ఎన్ని గొడవలు అయిపోతాయి కదా, తెగదెంపులు అయిపోవా? మరి దేవుడు అందుకనే భార్యని పోల్చాడు, సంఘాన్ని, తన భక్తుల్ని భార్యతో పోల్చాడు. అందుకని అంటాడు, నేను రోషము గల మానవ భర్తలకి, మానవ భార్యలకి కూడా ఏముంటుంది? రోషం ఉంటుంది. అలాగే సో మనుషులకి ఎలాగుందో నాకు ఎలాగుంది. కనుక నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేయాలి. దేవుడు వదిలేస్తే ఏమవుతుంది? దేవుడు చేర్చుకున్న జనులు ధనులు, కానీ దేవుడు విడిచిపెట్టిన వారు ధనులు. ఎవరి అతిక్రమములు క్షమించబడ్డాయో, కప్పబడ్డాయో వారెవరండి? ధన్యులు. వారు దేవునికి తోడుగా ఉంటారు.
దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతారు. కాబట్టి దేవుడు అందుకనే తన ప్రజలకి హద్దు పెట్టాడు. ప్రతి ఆజ్ఞ కూడా మనం నేర్చుకుని, వాక్యం నేర్చుకుని హద్దు ఏం మాట్లాడాలి. అబద్ధం మాట్లాడచ్చా? మాట్లాడితే ఏం చేసినట్టు? ఆజ్ఞ మీరినట్టు కాదు కదా. వద్దన్నది మీటింగ్కి రాలేదనుకో ఏం మీరినట్టు? ప్రార్థన చేయలేదనుకో, వాక్యం చదవలేదనుకో, చదివావు కదా ఈరోజు, చదవలేదనుకో, పెట్టలేదనుకో కదా, ఏం మీరు అది కదా. తల్లిదండ్రులు అయితే క్షమి, అది తాత్కాలికం. ఇది దేవునితో సంగతి ఇది. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఏం చేయకూడదు, మీరు. కాబట్టి అలా అందుకనే సముద్రానికి కూడా హద్దు ఉందో తెలుసా? ఎక్కడుంది చూడండి, ఎక్కడుంది చూడండి. ఇర్మియా 5:22, 4:22 చూడండి. 5:22 చూడండి. ఇర్మియా గ్రంథం సముద్రము దాటలేకుండా 5:22 కదా. సముద్రము దాటలేకుండానట్లును లేకయు ఉండనట్లును నిత్య నిర్ణయం. అది దేవుడు నిర్ణయించాడు. సముద్రమా నీ హద్దు అంతే. తర్వాత ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. ఏదైతే బలంగా వచ్చే కెరటాలు, సముద్రంలో బలంగా వచ్చే కెరటాలు ఒడ్డున ఇసుక తగిలిందంటే అవి ఏమైపోతాయి? బలహీనమైపోతాయి. సో మామూలుగా బైబిల్లో ఇసుకే బలహీనం. ఇసుక మీద ఇల్లు కట్టినవాడు, బండ మీద ఇల్లు కట్టినవాడు వాళ్ళు అంటాడు కదా. అది బండ అంటే ఎవరు? క్రీస్తు. ఇసుక అంటే అర్థం ఏంటి? మానవ పద్ధతులు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లేకపోతే సాతాను సంబంధులు. వారి జీవితాలు దేని మీద కట్టుబడుతున్నాయి? మొదటి నేను చూశాను. కయ్యూను దేని మీద కట్టుకున్నాడు? ఏమైంది? ఏ పేరు దేని మీద కట్టుకున్నాడు? ఒకవేళ మరణం కూడా హత్య మనకి కదా. మరణం తర్వాత నీతిమంతులు నిత్య జీవంలోకి వెళ్తారు, అనీతిమంతులు నరకానికి. మరణం కూడా ఏంటి? అందుకని హద్దు పెట్టాడు. ఎవరు కూడా అతిశయించకూడదు దేవుని ఎదుట కదా. ఎందుకంటే మరణం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కనుక నీ సరిహద్దు రాళ్లను పాటించము అంటే సరిహద్దులను కోల్పోయి సీయోను కుమారులకు, ఇశ్రాయేలు కుమారు ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలోకి వెళ్ళిపోయింది, బబులోన్లోకి వెళ్ళిపోయింది, చెరలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నీ సరిహద్దు అక్కడ కాదు, నీ సరిహద్దు లోకం కాదు. నేడు సంఘానికి కూడా సరిహద్దు యేసుక్రీస్తు ప్రభు, సంఘం, సహవాసం. ఇంతవరకే. నేను లోకంలోకి వెళ్తాను, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, నేను లోకంలోకి వెళ్తాను, అక్కడ సర్కస్ చూస్తాను, లేకపోతే అక్కడ ఇంకోటి చేస్తాను, అది కాదు. మన సరిహద్దు ఎక్కడుంది? సముద్రానికి కూడా సరిహద్దు పెట్టాడు దేవుడు. విశ్వాసులైన వారిని కూడా లోకంలో నుండి వేరు చేసి, సో తిరిగి లోకంలోకి వెళ్ళకుండా, లోక ఆశల్లోకి వెళ్ళకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని ఆజ్ఞలు, వాక్యాన్ని విడిచిపెట్టి తిరగకుండా అడ్డు పెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఇందాక సింపుల్గా చూసుకున్నాం. అబద్ధం అంటే అద్దె మీరినట్టు. మనం నీతి న్యాయాలను పాటించాలి, సత్యాన్ని అనుసరించాలి, నిజమే చెప్పాలి కదా. ఆయన దీనత్వం కలిగి ఉండాలి, గర్వం ఉండకూడదు. గర్వం వచ్చిందంటే ఏం చేసినట్టు? ముఖ్యంగా ఏంటంటే లోకంలో ఉన్న దానికంటే కూడా మనలో ఉన్న దాన్నే చూసుకోవాలి. మనలో ఏముంటుంది? లోపలే ఉంటుంది. ఇశ్రాయేలుకి ఐగుప్తు నుంచి వచ్చారు కానీ లోపల పోయిందా? వాళ్ళు. మనం కూడా లోకంలో నుండి వేరయ్యాం కదా, క్రీస్తులోనికి వచ్చాం కదా, కానీ లోకం పోయిందా? ఏ సాధ్యం పోయిందా? పోవాలి. లేకపోతే ఏం మీరినట్టు?
అద్దె మేరీ లోకంలోకి. అయితే స్వాస్థ్యం కణాల్లో ఉంది, నీకు లోకంలో లేదు. లోకము దాని ఆశ గతించిపోను, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎక్కడుంది? 1 యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 16-17 చదవండి. లోకంలో ఉన్నదంతయు అనగా ఆశ, నేత్రాశ, దాంట్లోకి వెళ్ళిపోతే ఏం చేసినట్టు? అద్దె మీరినట్టు లోకంలోకి వెళ్ళిపోయి తర్వాత అవి తండ్రి వల్ల, దేవుని వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు, ఆజ్ఞల్ని పాటించేవాడు. ఆజ్ఞలే దేవుని చిత్తం. అదేంటండి, అది చూసుకోవాలి. కాబట్టి అందుకనే వాక్యం మన స్పిరిచువల్ లైఫ్కి అనుగుణము కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. లేకపోతే హద్దులు దాటి వెళ్ళిపోతాం. అందుకని ఇప్పుడు ఎక్కడ ఉండాలన్నా సరే మనలో ఉన్న ఈ హృదయంలో ఉన్న ఆ నేచర్ని సరి చేసుకోవాలన్నమాట. ఇశ్రాయేల్ని గుర్తు చేసుకుని వాళ్ళు ఎందుకు అట్లా చేశారంటే, ఐగుప్తు నుండి వేరైనప్పటికీ కూడా, ఐగుప్తుతో సంబంధం లేనప్పటికీ కూడా లోపల సంబంధం తెగిపోలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభులో మనకి ఇవ్వబడింది ఏంటంటే బాహ్య మార్పు కాదు కానీ ఆంతర్య మార్పు. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన ఆత్మను నీకు ఇచ్చేదను, రాతి గుండె నీళ్ళ నుండి తీసివేసి. రాతి గుండె అంటే ఏముంది? దేవుని ఆజ్ఞలను పాటించు. రాతి గుండెలో ఏమవుతుంది? బాబు వింటున్నా అయినా రాతి గుండె అంటే ఏమవుతుంది? వాక్యం వచ్చి వింటావు కానీ ఫలించదు. రాతి గుండెలో వాక్యం ఏం చేయదు? ఫలించదు. ముళ్ళ పొదలుంటే ఏం చేయదు? పని చేయదు. ముళ్ళ పొదలంటే ఐక్య విచారాలు, ధనమోసాలు. అందుకని డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓకేనా? డబ్బుతో ఆడేమనుకో కష్టమైపోతుంది. ఏదైనా సరే ఆ భయం అనేది ఉండాలి. ఓకే, ఒకడికి ఇచ్చినా ప్రాబ్లం, తీసుకున్నా ప్రాబ్లం. లేకపోతే ఇంతుంటే అంతే ఖర్చు పెట్టుకోవాలి కదా. నా దగ్గర ఉన్నది 10 రూపాయలు, 20 రూపాయలు బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏమవుతుంది? వాడు బాబు 10 రూపాయలు ఇవ్వకపోతే పెండు రూపాయలు. అంతేనే కదా. ఈ సరిహద్దులు అనేవి ఏం దగ్గరన్నా అయిపోయిందా డ్యూటీ? వెళ్ళావా ఈరోజు? సరే వెళ్ళు, పర్వాలేదు. అట్లా ఉంటాయి. అర్థమవుతుందా? ఉన్నాయని సరిహద్దు. రైట్. వీళ్ళందరూ అనుభవించారు. డబ్బులతో ఆడుకుంటే ఏమైంది? ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందుకనే క్రీస్తు యేసులో మనకి ఏమంటారు? నూతన హృదయం ఇస్తాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8. నేను వారి దోషముల విషయమై దయ కలిగి జ్ఞాపకము చేసుకొనను సెలవిచ్చున్నాడు. కాబట్టి మన పాపాలను దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. తర్వాత దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద రాస్తాడండి. ఎన్నో వచ్చిన అమ్మ? 10వ వచనం. 10వ వచనం చదవండి. ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు ప్రజలై ఉండును. చూసారా? అంతకుముందు రాతి పలకల మీద రాసిచ్చాడు, దాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించిన వెంటనే రాతి పగిలి కొట్టేశాడు మోసే. విగ్రహాన్ని చేసుకున్నారు, దూడను చేసుకున్నారు.
దేవుని తమ మహిమాస్పదమును గడ్డి మేయ ఎద్దు రూపానికి మార్చేశారు. కీర్తన 106:20. కాబట్టి దావీదు లాంటి వాళ్ళు ఇవన్నీ కూడా అలాంటివి గుర్తు చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి చెప్తున్నారు, తరతరాలకి ఏం చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజు కూడా మనం వాళ్ళు చేసిన తప్పులు గుర్తు చేసుకుంటున్నాం. దేవుడు చూపించిన దీర్ఘశాంతాన్ని, ఆయన క్షమించిన విధానాన్ని బట్టి, వారిని సరిదిద్దిన విధానం, కొంతమందిని మరణానికి అప్పగించేశాడు. తప్పదది. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా మొత్తంతోనే పాడు చేసేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ మధ్యన ధ్యానిస్తున్నాము ప్రార్థనా కూడికలో సంఖ్యాకాండం. మిశ్రిత జనాంగం ఏం చేసింది? మిగిలిన ఇశ్రాయేలుని కూడా పాడు చేసింది. వాళ్ళు మాంసాపేక్ష కలిగి ఉన్నారు, దాని గురించి ఏడ్చారు. వీళ్ళకి అర్థం, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు సనుగుతున్నారని వీళ్ళు విన్నారు. విన్న వెంటనే వీళ్ళకి ఏమొచ్చింది? ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, నాకు వాచ్ కొని అని చిన్నవాడు అన్నాడు అనుకో, పెద్దవాడు ఊరుకుంటాడా? కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవండి సరిపేస్తుంది. శరీరానుసారంగా, అందుకనే పదే పదే చెప్తూ ఉంటారు మీరు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు శరీరానుసారంగా మాట్లాడొద్దు, శరీరానుసారంగా ప్రవర్తించవద్దు కదా, ఆశలు నేర్పించవద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా అని చెప్తూ ఉంటారు కదా, మీ సిస్టర్స్ మీటింగ్లో ఎక్కువ చెప్తూ ఉంటారు. కాబట్టి మాట, ప్రవర్తన, ప్రేమ, పవిత్రత అన్నింటిలో కూడా ఎలా ఉండాలి? మాదిరి ఇంట్లో ఉండాలి, పిల్లల దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాబట్టి సరిహద్దు రాళ్ళని ఏం చేయాలంట? ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం కానీ మీరను మనం ఏం చేయాలంటే తిరిగి దాన్ని పాతుకోవాలి. మన సరిహద్దు దేవుడు ఎక్కడ పెట్టాడు? అక్కడే. సముద్రంకి సరిహద్దు ఎక్కడ పెట్టాడు? అంతే. ఇసుక తగిలిందంటే అక్కడ ప్రతి ఒడ్డున ఏముంటుంది? ఇప్పుడు బాంబేలో వర్షాలు పడుతున్నాయి, వాళ్ళు వంతెనలు గింతెనలు కట్టారు, అక్కడ ఇసుక లేదు, అది రేపు పొంగిపోయి వచ్చేస్తుందని భయపడుతున్నారు. బాంబేలో రైట్ నా ఇప్పుడే ఇసుక లేకపోతే ఏమవుతుంది? పొంగిపోతుంది. కాబట్టి దేవుడు పెట్టింది పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు? వంతెన కట్టారు. ఇదేంటి హైటెక్, ఇది ఈటెక్. ఈ టెక్ ఏమైపోయింది ఇప్పుడు? మానవులు సరిహద్దులు, దేవుడిది పెట్టిన సరిహద్దు తీసి ప్రతివాడు కూడా స్వాస్థ్యానికి కోల్పోతాడు, నష్టపోతాడు. జాగ్రత్త. ఓకే. తర్వాత పాతుకోవాలి. తిరిగి మనం ఏం చేయాలి? సరిహద్దులు ఉన్నాయి, ఓడి తీసేసావా? పాతుకోమని. లేకపోతే ఏం చేయాలి? పాతుకోవాలి. నువ్వైనా నేనైనా. తర్వాత త్రోవ చూపు స్తంభములను నిలబెట్టు. ఇప్పుడు ఈ రోడ్స్ మీద ఏముంటాయండి? స్తంభాలు ఉంటాయి కదా. పటాన్ చెరువు, తర్వాత బిహెచ్ఎల్, పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్ అని ఉంటాయి చూడండి. ఉంటాయా లేవా? అలాగే త్రోవ చూపు. మన త్రోవేటు పరలోకం, మనది ఇరుకు మార్గం కదా, నేరోవే. మనం లోకానికి ఏం చూపించాలి? మైలురాళ్ళం మనం, త్రోవ చూపించే స్తంభాలం మనం. చూపిస్తున్నావా? ఈనాకు చూపిస్తున్నావా? ఎవరు చూపించా? చూపిస్తారు. చెప్పాలి ఇతరులకు ఏం చేయాలి? తర్వాత ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు అనుకోండి, ఆయన బాగానే ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరూ ఏమయ్యారు? వారికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తర్వాత ఈ నిలబెట్టాలి స్తంభాలు, పడిపోయినాయి. త్రోవ చూపే స్తంభాలు కూడా ఏమైపోయినాయి? నేను నిలబడిన స్తంభమా పడిపోయిన స్తంభమా మనం చూసుకోవాలి. అందుకంటే నిలబడ్డావా పడిపోయావా? ఎవరికైనా త్రోవ చూపిస్తున్నావా? ఏ త్రోవ? పరలోకానికి. ఏం జాన్సన్ చూపిస్తున్నావు? నిలబడ్డ స్తంభమా పడిపోయిన స్తంభమా? కదా. తర్వాత నీవు
నిలుపుకొనుము. నీవు వెళ్ళిన మనది రాజమార్గం. పరలోకానికి వెళ్ళే మార్గం ఏం మార్గం? ఇంగ్లీష్లో ఏంటంటే హైవే అన్నమాట, నాట్ బైవే. బైవే డజంట్ లీడ్ టు హెవెన్. సో హైవే లీడ్స్ టు హెవెన్. హైవే మనం ఏ మార్గంలో ఉన్నాం? పైకి వెళ్ళే మార్గం. చూడండి 15:24 సామెత 15:24. పాతాళం ఎక్కడుందండి? బైబిల్లో ఉంది, కింద ఉంది. కింద ఉన్న పాతాళము తప్పించుకొని అని పరమునకు పోవు జీవం. పరమునకు పోయేది పైకి హైవే, ఇది లోవే. కింద ఉన్న పాతాళం లోవే, మనదే మార్గం హైవే. కానీ పడిపోయిన స్తంభం ఉండకూడదు. సరే, మళ్ళీ ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. అందుకంటే సరిహద్దు రాయి ఊడిపోతే సరిహద్దు దాటి వెళ్ళిపోయాం, అది మీరేమనుకో ఏం చేయాలి? సరి చేసుకుని రావాలి. అందుకంటే తర్వాత మనసు నిలుపుకోవాలి. ఇప్పుడు అందుకనే పౌలు ఏమంటాడు? పైన ఉన్న వాటినే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. మన మనసు ఎవరి మీద పెట్టుకోవాలి? యేసు వైపు చూచు ఆల్వేస్. మన తర్వాత యెషయా 26:3. యెషయా 26:3 త్వరగా చదవండి. ఎవని మనసుని మీద అనుకున్నాను పూర్ణ శాంతిగా కాపాడుతారు. ఎవరి మనసు ఎవరి మీద ఉండాలి? అవ్వ మనసు మంచి చెట్లు తెలియనిచ్చే వృక్షం మీద ఉంది, మోసపోయింది. సరే, యేసు వైపు తిరిగినప్పుడు ఏమవుతాం? మోసాలను తప్పించుకుంటాం, జీవ మార్గంలోనికి వస్తాం, రాజమార్గంలోనికి వస్తాం, పరలోకానికి చేరుతాం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. సరేనా? తర్వాత తిరిగి రమ్ము. ఇశ్రాయేల్ పట్టణాన్ని వదిలేసి యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ పట్టణాలను వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయారు కదా. 70 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి ఏమంటున్నాడు? రండి, వచ్చి మళ్ళీ మీరు పాతుకోండి. ఏవి? మీ సరిహద్దురాలను పాతుకోండి, తర్వాత మీ స్తంభాలని నిలబెట్టుకోండి. మనసులో ఏం చేయాలి? తర్వాత మనసు నిలుపుకోవాలి. తర్వాత తిరిగి రమ్ము. తిరిగి ఏం చేయాలి మనం? కమ్ బ్యాక్. తర్వాత స్త్రీ పురుషుని ఆవరించు. నీవు ఎన్నాళ్ళ వరకు ఇటు దేవుని వదిలేసిన వారంతా ఏం చేస్తారు? ఇటు అటు తిరిగేది ఎవరు? సాతాను. దేవుడు అడిగాడు యోగు నిమిత్తము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాతానుడి దేవదూతలతో కలిసి వెలుగుదూత వేషం వేసుకుని వాళ్ళు సైతం గుర్తుపట్టలేకపోయారు. ఎవరు? దేవదూతలు. వెళ్ళే రోజు వస్తే వాళ్ళతో కలిసి అంత ఎత్తుకోవడం అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం బాబు ఏంటి సంగతి అని అడిగినప్పుడు ఏముంది? ఆయన దేవుడే చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతి అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. ఇటు అటు ఎందుకు తిరుగుతున్నాడు వాడు చెప్పండి చూద్దాం. ఎవరైనా నీతిమంతులు ఉంటారా అని చూస్తాడు వాడు. అప్పుడు ఎవరున్నారు నీతిమంతులు? ఒక్కడే ఉన్నాడు. కొత్త నిబంధనలో పౌలు ఏమంటాడు? ఆ ఒక్కడో లేడంటాడు. అప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఒక్కడు లేడు. అయితే ఇప్పుడు మనం నీతిమంతులుగా తెచ్చుకుంటాం. కాబట్టి సరిహద్దు రాళ్ళని, స్తంభాలని, తోవ చూపే స్తంభాలని సరిగ్గా పెట్టుకోవాలి. ఓకే, మన సరిహద్దు ఎంతవరకు అంతవరకు హద్దు మేరకుండా చూసుకోవాలి. కాబట్టి ఏముంది ఇక్కడ?
ఇటు అటు తిరగకూడదు. సాతాను తిరుగుతాడు, మనం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కాబట్టి స్పిరిచువల్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఎక్కడ అలక్ష్యం చూపించడానికి వీలు లేదు. సాత్విక్ చదవాలి, పెట్టాలి. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇక్కడ ఉంటే కొన్ని రోజులే కదా రెస్ట్, అక్కడికి పోతే బిజీ అంటే తప్పిపోతాం. రాళ్ళు ఏమవుతాయి? అట్లా అనుకో. తర్వాత విశ్వాసఘాతకురాల. అప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు విశ్వాసం ఉంచారు, మన్నా లేనప్పుడు ఏడ్చారు, ఇచ్చినప్పుడు నమ్మారు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయకముందు ఏడ్చారు, పాయలు చేసిన తర్వాత నమ్మారు. నిన్నెవరు ఆరాధన చేస్తున్నారు కదండి. మేలు జరిగినప్పుడు ఆరాధించారు, వెంటనే మళ్ళీ ఏం చేశారు? కొద్దిగా ఏదైనా కొరత వచ్చిన వెంటనే సనుగులు, గొడవలు. మంచి మాటలతో బాగా చేశారు. కాబట్టి సుజాత అనుకుంటారు. కాబట్టి అట్లా విశ్వాసఘాతకులు అంటే ఎవరండి? దేవుని వదిలేసి ఉంటాడు. బ్యాక్ స్లైడింగ్ పీపుల్, వెనుకంజ వేసేవారు. తర్వాత యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించి. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు నూతన కార్యం చేస్తున్నాడు. కాబట్టి స్త్రీ పురుషుని ఆవరించినంటే అర్థం ఏంటి? సరే, ఇప్పుడు మనం సంఘమే తీసుకుందాం. సంఘం ఎవరిని ఆవరించాలి? క్రీస్తు. మన భర్త ఎవరండి? కాబట్టి అక్కడ కూడా స్త్రీ పురుషులు ఏం చేయాలి? నీతి న్యాయాన్ని పాటించి జాగ్రత్తగా. ఇక్కడ కూడా సంఘం అనే స్త్రీ ఏం చేయాలి? తన భర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని ఆవరించాలి. ఓకే, ఎప్పుడు ఆయనతో సాంగత్యం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. స్త్రీ సంఘానికి కూడా గుర్తుగా ఉంది. స్త్రీ ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది సృష్టిలో. ఓకేనా? భౌతికమైన విషయాల్లో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ. సో ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ కూడా ఐక్యత కలిగి జాగ్రత్తగా మనం ఉండాలి. మన పిల్లలు కూడా మనం ఏం చేయాలి? చిన్నటి నుంచి వాక్యం యొక్క హద్దులు పెట్టాలి, వాక్యం యొక్క త్రోవ వారికి చూపించాలి. బాలుడు వెళ్ళవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. బాగా చెప్పారు. ఎక్కడుంది? సామెతలు ఎంతవరకు చెప్తారంటే 22:6. ఓకేనా? సో కాబట్టి ప్రార్థన చేసి బైబిల్ పట్ల ముగించుకుందాం.